మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఎవరైతే చీఫ్ ఉన్నారో అధిపతి ఉన్నాడో ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ గారు కొన్ని విషయాలు అయితే భారత ప్రభుత్వం వెంటనే చేపట్టాలనో ప్రికాషన్స్ తీసుకోవాలనో ఆ దిశలో పనిచేయాలో వారు చెప్పడం కూడా గమనార్హం. భారతదేశానికి 42 ఫైటర్ స్క్వాడ్రన్స్ ఉండాలి. ఒక్కొక్క ఫైటర్ స్క్వాడ్రన్స్లో 16 నుంచి 15 యుద్ధ విమానాలు ఉంటాయి. సో దీని ముందు నా బ్యాక్గ్రౌండ్ కూడా చెప్పాలి. నేను భారత వైమానిక దళంలో యుద్ధ విమానాల పైలట్గా పనిచేశాను. నేషనల్ డిఫెన్స్ అకాడమీ గ్రాడ్యుయేట్. నేను భారతదేశం సరిహద్దుల్లో చైనా పాకిస్తాన్ బార్డర్లో కొంతకాలం MiG-21 యుద్ధ విమానం, ఆ తర్వాత MiG-23 యుద్ధ విమానం పైలట్గా భారత రక్షణలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ బ్యాక్గ్రౌండ్తో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన మాట్లాడుతున్నాను. భారత వైమానిక దళం యొక్క చీఫ్ ఏపీ సింగ్ గారు ఏమన్నారంటే, భారతదేశంలో సరిపోను యుద్ధ విమానాలు లేవు. ఆ యుద్ధ విమానాలు కొనుగోలు చేయడంలో కానీ అక్వైర్ చేయడంలో కానీ అక్విజిషన్ ప్రాసెస్ డిలే అవుతుంది. ఇది దేశానికి మంచిది కాదు అని చెప్పడం జరిగింది. నేను పోయిన పార్లమెంట్ డిఫెన్స్ కమిటీ సభ్యునిగా కూడా భారతదేశానికి సరిపోను యుద్ధ విమానాలు, సరిపోను మ్యాన్ పవర్ లేదని కూడా చెప్పడం జరిగింది. ఆ దిశలో భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా భారత వైమానిక దళం యొక్క చీఫ్ మరో విషయం చెప్పారు. సరి అయిన టాలెంట్ ఉన్న వాళ్ళు, అంటే యువతలో బెస్ట్ పాసిబుల్ టాలెంటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ప్రత్యేకంగా R&Dకి రావడం లేదని, ఆ విషయంలో కూడా భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మన యువకుల్లో బెస్ట్ పాసిబుల్ టాలెంట్ ఆర్మ్ ఫోర్సెస్కి ఎయిర్ ఫోర్స్కి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు భారత వైమానిక దళం యొక్క యుద్ధ విమానాలు కోల్పోయినాయి అని అన్నప్పుడు అధికారంలో ఉన్న పార్టీలు కాంగ్రెస్ పార్టీని దేశభక్తి లేదని, దేశం మీద ప్రేమ లేదని, పాకిస్తాన్ తరఫున మాట్లాడదని చెప్పి అడ్డగోలుగా అసందర్భంగా వికృతమైన వికారమైన విమర్శలు చేశారు. మేము స్పష్టంగా చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన, మన భారతదేశం యొక్క త్రివిధ దళాలు ప్రత్యేకంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్పై గొప్ప విజయం సాధించాయి. మేము మనస్ఫూర్తిగా త్రివిధ దళాల్లో ఉన్న ప్రతి సైనికుడికి మేము అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. వారి వీరత్వం శౌరత్వంకి మేము సల్యూట్ చేస్తున్నాము. కానీ ఏమన్నా మరి వేరే అన్ని విషయాలు కూడా ప్రభుత్వం తరఫు నుంచి మాట్లాడాలని చెప్పి కోరినప్పుడు మా మీద ఆరోపణలు చేశారు. ఈరోజు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ చౌహాన్ గారు వారే స్వయంగా చెప్పారు, ఈ 4 రోజుల యుద్ధంలో భారతదేశం యొక్క యుద్ధ విమానాలు కూడా కొన్ని కోల్పోయినాయని. ఈ విషయం మరి ప్రజలందరికీ తెలవాలి. మరి ఇదే విషయం కాంగ్రెస్ నాయకులు చెప్పినప్పుడు, రాహుల్ గాంధీ గారు చెప్పినప్పుడు మా మీద ఎందుకు ఆరోపణలు చేశారు? ఇప్పుడు మీరు జనరల్ చౌహాన్కి అయితే దేశభక్తి లేదని చెప్పలేరు కదా. అదేవిధంగా ఆ DGMO డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ బ్రీఫింగ్ అప్పుడు కూడా DG ఎయిర్ ఆపరేషన్స్ ఎయిర్ మార్షల్ భారతి గారు కూడా ఈ విధమైన సంకేతాలు ఇచ్చారు. మేము మన భారతీయ వైమానిక దళం గురించి ఎప్పుడు అభినందిస్తున్నాం, సల్యూట్ చేస్తున్నాం. కానీ జరిగిన విషయాన్ని దేశ ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత భారత ప్రభుత్వం ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం.